నమస్కారం యోస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీఆర్ బాండ్స్ పేరు వినగానే కొంతమంది గుండెల్లో గుబేలు రేగుతున్నాయి. జగన్ ప్రభుత్వం హయాంలో టీడీఆర్ బాండ్స్ పేరు మీద చాలా కుంభకోణం జరిగింది. బినాముల పేరు మీద మున్సిపాలిటీ ద్వారా ఆ బాండ్స్ అన్ని కొనిపించడం, ఆ తర్వాత వీళ్ళు వాటికి చేజించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అసలు ఈ టీడీఆర్ బాండ్స్ గురించి ఈరోజు మంత్రి నారాయణ గారు ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, ప్రతి ఒక్కరిని వదలమన్నట్టు కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఒకవేళ ఇది కనుక ఆధారాలన్నీ కనుక నిరూపితమైతే ఎవరెవరు జైలుకి వెళ్తారు, ఎవరెవరు వీటి మీద కఠిన శిక్షలు పొందాల్సి వస్తుంది అటువంటి అంశాల మీద మనతో పాటు ఉన్నారు పొలిటికల్ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఆయన అడిగి ఈ విషయం మీద పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, టీడీఆర్ బాండ్స్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈరోజు మంత్రి నారాయణ గారు మాట్లాడిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే దీని మీద టీడీఆర్ బాండ్స్ మీద చేశారో, వాటిని కొనిపించారో వాళ్ళంతా కూడా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ అసలు నిజంగానే ఈ టీడీఆర్ కుంభకోణం అనేది పెద్ద కుంభకోణమా? దీంట్లో అంత పెద్ద స్కామ్ జరిగిందా? ఎలా జరిగిందంటారు? ఎవరెవరు ఇరుక్కునే అవకాశం ఉందంటారు? ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ బాండ్స్ ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున స్కామ్, 50,000 కోట్ల స్కామ్ జరిగిందంటున్నారు. దగ్గర తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కనుక చూసినట్లయితే నీకు ఇప్పుడు దీనిపైన మంత్రి నారాయణ గారు ఇచ్చినటువంటి ఈరోజు హెచ్చరిక, ఎవరు జైళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు. అంటే ముందు జైలుకి వెళ్ళాల్సి వచ్చేది భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి, ఆయన కొడుకు భూమన అభినయ్ రెడ్డి, లేకపోతే ఇంకా జైలుకి ఎవరు వెళ్ళాల్సి వస్తుంది, కారుమూరి నాగేశ్వరరావు, తణుకు. అంటే ఇలా తవ్వుకుంటూ పోతే ఒక తిరుపతిలో కానీ, తణుకులో కానీ, విశాఖపట్నంలో కానీ ప్రతి చోట కూడా వీళ్ళు ఆ మున్సిపల్ కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనం దోచేశారు. తెలుగుదేశం నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణల ప్రకారం అయితే 50,000 కోట్ల గోల్మాల్ జరిగిందని. ఈ 5 ఏళ్లలో కేవలం టీడీఆర్ బాండ్స్ ద్వారా 50,000 కోట్లు వీళ్ళు స్వాహా చేశారని. ఒక తిరుపతిలోనే 5,000 కోట్ల గోల్మాల్ జరిగిందని. తిరుపతి నగరంలోనే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి తండ్రి కొడుకులు. ఆయనేమో మున్సిపాలిటీ వైస్ చైర్మన్, ఎవరు కొడుకు, తండ్రేమో ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పైపెచ్చు టీటీడీ చైర్మన్ కూడా. వీళ్ళిద్దరూ అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనిపించి మున్సిపాలిటీ ద్వారా నీకు చదరపు గజం 4,000 ఉండేది కూడా 22,000 కొనిపించారు. నీకు ఒక్క నగరంలోనే 5,000 కోట్లు అంటే మరి అన్ని నగరాలు కనుక చూసుకున్నట్లయితే నిజంగా మొత్తం దీన్ని కనుక మంత్రి నారాయణ బయటికి తీసుకొస్తే ఎంతమంది జైళ్ళకి వెళ్తారు? ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం అయింది అనేది. ఆ 50,000 కోట్లు ఉంటే పోలవరం కంప్లీట్ అయిపోయేది. ఇప్పుడు ఈ 50,000 కోట్లు నిజమే కనుక అయినట్లయితే నీకు ఎన్ని లక్షల మంది పేదలకి ఇళ్ళు వచ్చాయి? 50,000 కోట్లతో కొన్ని లక్షల మంది పేదలకి ఇళ్ళు కట్టాల్సిన డబ్బు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి వాడాల్సిన డబ్బు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాహా చేశారు. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, తీవ్ర అభియోగాలు. అసలు దానిపైన ఏసీబీ ఎంక్వైరీ జరిగింది. దేనిపైన? తణుకు మున్సిపాలిటీలో నీకు పాత్రధారులే దొరికారు, సూత్రధారి తప్పించుకున్నాడు. ఎవరా సూత్రధారి? మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అంటే తణుకు మున్సిపాలిటీలో ఇవాళ మంత్రి నారాయణ గారు చెప్పిన దాని ప్రకారం కూడా 36 కోట్ల విలువైన భూమి 700 కోట్లు కొల్లగొట్టారు. టీడీఆర్ బాండ్స్ ద్వారా సేకరించిన భూమి విలువ ఎంత? 36 కోట్లు మార్కెట్ వాల్యూ. కానీ వీళ్ళు చూపించింది ఎంత? 700 కోట్లు ఒక్క మున్సిపాలిటీలో. అది కూడా ఎంత మున్సిపాలిటీ? అది తణుకు మున్సిపాలిటీ. అదే మేజర్ మున్సిపాలిటీ కూడా కాదన్నమాట. అంటే ఈ రకంగా నీకు దగ్గర ఒక 100 మున్సిపాలిటీలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 100 మున్సిపాలిటీలు మనం ఈ టీడీఆర్ బాండ్స్ కనుక తీసినట్లయితే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు గోల్మాల్ చేశారో. నీకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనేమో హింస విధ్వంసం సృష్టించారు, భయోత్పాతం సృష్టించి అసలు ఆ నామినేషన్లు కూడా వేయనీయకుండా చేశారు. ఏది మొన్న అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలీసులు అసలు నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళపైన దొంగ కేసులు పెట్టించారు. మొత్తానికి అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారు. సర్పంచ్లు ఏకగ్రీవం, ఎంపీటీసీలు ఏకగ్రీవం, కౌన్సిలర్లు ఏకగ్రీవం, మున్సిపాలిటీలన్నీ వీళ్ళ చేతుల్లోకి వెళ్ళాయి. కార్పొరేషన్లన్నీ వైసీపీ చేతుల్లోకి వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళు పాల్పడింది ఈ గోల్మాల్. వీటన్నిటిపైన నీకు నిజాలు కనుక నిగ్గుదేలాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక కమిషన్ అయ్యారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేస్తే తప్ప నీకు వీటన్నిటినీ కూడా తవ్వి బయటికి తీయలేమన్నమాట. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎంతగా వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పేటరేగిపోయారో మనకి ఇక్కడే ఉదాహరణ అనమాట. ఇదొక్కటే కాదు, నీకు జగనన్న ఇళ్ల కాలనీలు ఉన్నాయి, లేఅవుట్స్. ప్రతి లేఅవుట్ ఒక స్కామ్. జగనన్న ఇళ్ల కాలనీల్లో నీకు 5 లక్షల విలువ చేసే ఎకరం భూమి 50 లక్షలకు కొనిపించారు, 90 లక్షలకు కొనిపించారు. 10 లక్షలు విలువ చేసే ఎకరం భూమి ₹1 కోటి కొనిపించారు. ఆ డబ్బులు వీళ్ళంతా పంచుకున్నారు. ఎవరితో కనిపించేది? ఇదంతా కూడా సామాన్య జన మున్సిపాలిటీ వాళ్ళతోనే. ఓకే. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కొనిపించి నీకు పట్టణాల్లో అయితే మున్సిపాలిటీతో, నగరాల్లో అయితే కార్పొరేషన్తో, ఇక్కడ గ్రామాల్లో అయితే ప్రభుత్వంతో కొనిపించి ఒక్క జగనన్న ఇళ్ల కాలనీల్లోనే 10,000 కోట్ల స్కామ్. అంటే 30 లక్షల మందికి నేను ఇళ్ల పట్టాలు ఇస్తున్నాను అనే బిల్డప్ ఇచ్చి, వీళ్ళు ఇచ్చింది ఇళ్ల పట్టాలు కాదు, వీళ్ళు చేసింది స్కాములు అన్నమాట. ఇళ్ల పట్టాలు అంటే ప్రతి స్కీములో కూడా స్కామ్కి పాల్పడ్డారు. ఇది ఒక కేస్ స్టడీ అనమాట. ఏంటి, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదలకు ఇచ్చే స్కీముల్లో ఇలా స్కాములు చేసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు మనం చూడలేదు. మంత్రులు దోచేశారు, ముఖ్యమంత్రి దోచేసిన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యేని కదిలిచ్చినా కానీ ప్రతి ఎమ్మెల్యే 2,000 కోట్లు 5,000 కోట్లు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఇదంతా ప్రజల కళ్ళ ముందు ఉంది. అందుకే ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత. ఇవాళ 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిందంటే కారణం ఏంటి? ఈ అవినీతి, ఈ కుంభకోణాలు. ఇప్పుడు టీడీఆర్ స్కామ్స్ తణుకులో మరి ఇంత కొల్లగొట్టాడంటే ఆ మంత్రిని గెలిపిస్తారా? కారుమూరి నాగేశ్వరరావు ఎందుకు ఓడిపోయాడు? కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ ఎందుకు ఓడిపోయాడు? భూమన కరుణాకర్ రెడ్డి ఓటమికి కారణం అదే. భూమన అభినవ్ రెడ్డి తండ్రి బదులు ఆయన కంటెస్ట్ చేశాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మహిత్ రెడ్డి అందరూ కూడా ఇవాళ తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందంటే కారణం ఈ అవినీతి ఎంతగా పెచ్చుమీరిపోయిందో మనకు అక్కడే కనపడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఈరోజు కూడా సెంట్రల్ జైల్లో పిన్నెల్లి పరామర్శకి వెళ్ళి ఏమని చెబుతున్నాడు? ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే ఓడిపోయానని చెప్తాడు. అంటే ఇప్పటికీ కూడా ఒప్పుకోవట్లేడు, అసలు ఓటమిని అసలు అంగీకరించలేకపోతున్నాడు ఇప్పటికి కూడా. జగన్ అడ్డం పెట్టుకుని ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన అవినీతి వల్లే ఇవాళ 140 అడుగుల లోతు గుంతలో కప్పెట్టారు వీళ్ళని. రైట్ సార్, థ్యాంక్ యూ.